యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. అదే రీతిగా కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే, దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే ఎలాగ ఉండాలి, శిష్యత్వపు అర్హతలు కొన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. బైబిల్ లేఖనం నుండి లూకా శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతాం. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఎవడైనను నా యొద్దకు వచ్చి, ఎవరైనా నా యొద్దకు వస్తే వారు ఏం చేయాలంటే మొట్టమొదట సమస్తమును ద్వేషించాలి అంటున్నాడు. అంటే తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ఏం చేయాలంటండి, ద్వేషించాలంట. పిల్లలను ప్రేమించవచ్చు, భార్యను ప్రేమించవచ్చు, తల్లిదండ్రులను ప్రేమించవచ్చు, ప్రేమించొద్దని చెప్పట్లేదు. కానీ దేవుని కంటే ఎక్కువగా దేనిని మనము ప్రేమించకూడదు. అటు చివరికి ప్రాణాన్ని సహా, ప్రాణం అంటే ఎంత తీపో చాలామందికి, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా దేవుని కోసం సమస్తమును ద్వేషిస్తే దేవునికి నిజమైన శిష్యులుగా ఉండగలుగుతాం. పౌలు గారు అంటారు, సమస్తమును దేవుని కోసం పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను. తనకున్న ధనము, తనకున్న ఆస్తి, తనకున్న జ్ఞానం, తనకున్న తెలివి సమస్తము కూడా దేవుని కోసమే పెంటతో సమానంగా ఏం చేసుకున్నాడంటే, మనము కూడా ఏం చేయాలి దేవుని బిడ్డలారా? మరి దేవుని కంటే భార్యని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేకపోతే దేవుని కంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, దేవుని కంటే అక్క చెల్లెండ్రులను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేకపోతే దేవుని కంటే నీ ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీవు నిజమైన శిష్యుడు కావాలంటే దేవునికి నువ్వు సమస్తమును ద్వేషించేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. మొట్టమొదటిది శిష్యత్వపు అర్హతల్లో, దేవునికి నిజమైన శిష్యులు కావాలంటే మొట్టమొదటిది మనకున్న సమస్తాన్ని దేంతో ఎంచుకోవాలి, పెంటతో సమానంగా ఎంచుకోవాలి. మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాలి. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకుండా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. మొట్టమొదటి సమస్తమును ద్వేషిస్తే నీవు దేవునికి నిజమైన శిష్యులుగా ఉండగలుగుతావు. రెండో విషయమే లూకా శుభవార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపకపోతే వాడు నా శిష్యుడు కాలేడు. మరి ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. తన సిలువను మోసుకొని ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడిస్తే మనం ఆయనకి నిజమైన శిష్యులుగా ఉండగలుగుతామంటున్నాడు. సిలువను ఎత్తుకోవాలి అనగా సిలువను మోయాలి. సిలువను మోయాలి, మోస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలి. సిలువను మోయడం అంటే ఏమిటి? సిలువను మోయడం అంటే దేవుని బిడ్డలారా, ప్రభువు నిమిత్తము శ్రమలు, హింసలు, బాధలు భరించడమే సిలువను మోయడం. ప్రభువు నిమిత్తము శ్రమలైనా, వ్యాధులైనా, బాధలైనా, నిందలైనా వాటన్నిటిని మనం ఏం చేయాలంటే సహించాలి, భరించాలి. అది సిలువను మోయడం. కష్టం వచ్చిందని వెనక్కి వెళ్ళిపోవడం కాదు. చిన్న బాధ కలిగిందని నాకు యేసులో అక్కర్లేదని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే నీకు రోగం వచ్చినప్పుడు స్వస్థత కలగలేదని చెప్పేసి దేవుడు నాకు ఏమీ చేయలేదని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది సిలువ మోయడం కాదు. సిలువను మోయడం ఏంటంటే కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, హింస అయినా, నింద అయినా, ఏదొచ్చినా సరే దేవుని కోసం నిలబడడమే సిలువను మోయడం. 2011వ సంవత్సరం పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇంకెంత కష్టం వచ్చిందని చెప్పేసి నేను విడిచిపెడితే అది సిలువను మోయడమేనంటారా? ఆ కష్టంలో కూడా, ఆ శ్రమలో కూడా, ఆ బాధలో కూడా, ఆ ఇబ్బందుల్లో కూడా దేవుని కోసం నిలబడడమే, దేవుని కోసం పరిచర్య చేయడమే సిలువను మోయడం. మరి సిలువను మోస్తూ ఏం చేయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను మనము వెంబడించాలి. రెండవది, మన దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే మొట్టమొదటిది సమస్తమును ద్వేషించాలి. రెండోది
శ్రమలు సహిస్తూ, బాధలు సహిస్తూ, నిందలు భరిస్తూ, కష్టాలు ఓర్చుకుంటూ ఆయనను వెంబడిస్తే దేవునికి నిజమైన శిష్యులుగా ఉండగలుగుతాం. 5:11 మత్తయి శుభవార్త. యేసు వారి నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు, అప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. యేసు ప్రభు నిమిత్తము నిందలు వస్తాయి, యేసు ప్రభు నిమిత్తం శ్రమలు వస్తాయి, యేసు ప్రభు నిమిత్తం బాధలు వస్తాయి. అయినను వాటన్నిటిని సహించుకోవడమే సిలువను మోయడం. అప్పుడే మీరు ధన్యులు అంటున్నాడు. అంటే అప్పుడే మనం ధన్యులు. మరి ఏం చేయాలంటాడు? ఏడవాలన్నాడా? సంతోషించాలన్నాడా? ఏడవలసిన పని లేదు. కానీ అప్పుడే ఇంకను దేవుని యందు సంతోషించాలంట, ఆనందించాలంట. ఏం చేయాలంటే కష్టం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ప్రభువా యేసయ్య కష్టం నాకే పెట్టేవా అనకూడదు. మనం ఈ కష్టం నాకే పెట్టావా, లేకపోతే ఈ బాధ నాకే పెట్టావా, నేను నిన్ను నమ్ముకుంటున్నాను కదా అనకూడదు. ఆ కష్టంలో, ఆ శ్రమలో, ఆ బాధలో ఇంకనూ దేవునిలో సంతోషించాలంట, ఆనందించాలంట. అంటే వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? చిన్న కష్టం కలిగింది, చిన్న బాధ కలిగింది, ఇంక యేసుప్రభు నమ్ముకున్నాను, ఏం చేసేయాలే దేవుడు అని పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు నా నిమిత్తం జల్లు మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలల్లా పలుకుతారండి. మీ మీద ఏ మాటలు పలుకుతారు? బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతుంది అంటుంటారు. అయినను సరే మనం ఇవన్నీ కూడా ఏం చేయాలి? సహించాలి, ఓర్చుకోవాలి, సంతోషించాలి, ఆనందించాలి. అప్పుడు పరలోకమందు మీ ఫలము ఏమవుతుంది అంటండి? అధికమవుతుంది. సిలువను మోయడము, సిలువను మోస్తూ ఆయన వెంబడించాలి. నిజమైన శిష్యులుగా ఉండాలంటే ఆ సిలువను మోయడమే దేవుని కోసం. నిందైనా, బాధ అయినా, కష్టమైనా, శ్రమ అయినా, హింస అయినా, ఏదైనా ప్రభు కోసం మనం ఏం చేయాలంటే భరించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడుతుంది. పౌలు గారు చెప్తున్న మాటలు, నేను మరి విశేషంగా ప్రభు కోసం నేను ప్రయాసపడ్డాను. మీరు ప్రయాసపడుతున్నారు దేవుని కోసం? పౌలు గారు అంటే నేను క్రీస్తు పరిచారకుడను, మరి ఎక్కువగా దేవుని కోసం ప్రయాసపడుతున్నాను. అలాంటి సందర్భాల్లో పౌలు గారి కష్టాలు కలిగాయి, శ్రమలు కలిగాయి, బాధలు కలిగాయి, ఇబ్బందులు కలిగాయి. అనేక పర్యాయములు నేను చెరసాలలో ఉంటుని. ఎవరి కోసం? ఆయన తప్పు చేసినందుక? దేవుని సువార్తను ప్రకటిస్తున్నందుకు, దేవుని యొక్క సువార్తను ప్రజలకు తెలియజేస్తున్నందుకు అనేక పర్యాయములు చెరసాలలో వేశారండి పౌలు గారిని. పూర్వం హింసకుడే, పూర్వం దూషకుడే, పూర్వం హానికరుడే. కానీ అలాంటి వాడు ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు కోసము అనేక మార్లు చెరసాల్లో వేయబడ్డాడు. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని. ఎవరి కోసం? ప్రభు కోసం. అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయముల్లో ఉంటిని. యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసంతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకాను చెప్పాల్సిన అనేకమై ఉన్నవి. దేవుని కోసము ఎన్ని కష్టాలు అనుభవించాడండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు? యేసుప్రభు వారికి ఎన్నిసార్లు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారి మాత్రమే ఒకటి తక్కువ 40 కొడ దెబ్బలు తింటే, పౌలు గారు 5 మార్లు అంట. ఎన్నిసార్లు అందంట అక్కడ? 5 మార్లు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నాడంట పౌలు గారు. ఇదంతా ఎవరి కోసం అంట? దేవుని సువార్త కొరకే. సిలువను మోయడము అంటే ప్రియాదేవుని పిల్లరా, దేవుని కోసం కష్టమైన, బాధ అయినా, నిందైనా, శ్రమ అయినా,
ఏం చేయాలంటే భరించడమే సిలువును మోయడం. సిలువును మోస్తూ అంటే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు పడుతూ ఆ కష్టాలు వచ్చాయని వెనకపోవడం కాదు, కానీ ఆ కష్టాలలో ఆయనను వెంబడిస్తూ ముందుకు వెళ్ళాలంటే. ఇక్కడ పౌలు గారు ఇన్ని కష్టాలు, ముమ్మారులు కొట్టబడ్డాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు, ఉపవాసాల, జాగరాల కష్టాలు చాలా, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయంట. మరి మనకు ఆ కష్టంలో ఒకటన్నా వచ్చిందా? ఇన్ని కష్టాలు వచ్చాయి మనకి. తోటి సహోదరుల వల్ల కూడా ఆపదలు వచ్చాయంట, కపట సహోదరుల వల్ల కూడా ఆపదలు వచ్చాయంట, అన్ని జనుల ద్వారా కూడా కష్టాలు వచ్చాయంట. ఆయనని వీటన్నిటిని కూడా పౌలు గారు ఏం చేశారంటే సహించాడు. ఆ సహించడమే సిలువును మోయడము. ఆయన తన సిలువును మోస్తూ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని మాత్రం వెంబడించడంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకాడలేదంట. దేవుని బిడ్డలారా, ఇంత దూరం నడిచి వెళ్ళాలా దేవుని కోసం అనుకోకూడదు. దేవుని కోసం ఎంతైనా ప్రయాసపడితేనే ఒక దినాన్ని పరలోకంలో అధిక ఫలాన్ని మనం చూడగలుగుతాం. ఒక వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను, చదువుతారండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మనం ఆయన నిందను భరించు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళేదాము. సిలువును మోయడం అంటే సిలువ వేసుకోవడం అనుకుంటున్నారు. సిలువును మోయడం అంటే లేకపోతే ఆ చెక్క ఆ సిలువుని భుజాల మీద ఎత్తుకుని మోయడం అనుకున్నారు. అది కాదు సిలువుని మోయడం అంటే. దేవుని కోసం కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, హింసలు ఇవన్నీ భరించడమే సిలువను మోయడం. సిలువను మోస్తూ ఆ కష్టాలు భరిస్తూ ఆయనను విడిచిపెట్టకుండా ఆయనను మనం ఏం చేయాలంటే వెంబడించాలంట. మనం ఆయన నిందను భరించాలి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుదాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో, మంచి భక్తితో, యేసు ప్రభునందు మంచి భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికంట ఏమవుతుందంటే హింస పొందుతారంట. ఏం కలుగుతుంది? హింస. ఇంత భక్తి చేస్తాం, నాకే రావాలా శ్రమను? ఇంత భక్తి చేస్తాం, ఇంత ప్రార్థన, పొద్దున లేచి 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే కష్టాలు పోవడం లేదు, నాకే రావాలా హింసలు అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? సద్భక్తితో, మంచి భక్తి చేసేవారికి ఏం కలుగుతుంది అంటే హింస కలుగుతుంది. కష్టమైన హింస అయినా, బాధ అయినా, అవమానమైన, నిందైనా వాటన్నిటిని మనం సహించుకుంటూ ప్రభు కోసం ముందుకెళ్ళడమే ఆయన సిలువ మోయడం, ఆయన వెంబడచ్చు. అలాగ ఉన్నప్పుడు మనము దేవునికి నిజమైన శిష్యులుగా ఉండగలుగుతామంటారు. 3వ విషయానికి వెళ్ళిపోతాం. సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పాను. ఆయనకు నిజమైన శిష్యులుగా ఉండాలంటే, మనము ఆయనకు నిజమైన బిడ్డగా ఉండాలంటే, 3వది వాక్యమందు నిలిచి ఉండాలంట. మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు అన్నాడండి. సత్యమును గ్రహిస్తారు. మనం దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం నడుచుకున్న వారమైతే సత్యం ఏదో మనం తెలుసుకుంటామంట. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో ఆ సత్యము మనల్ని ఏం చేస్తున్నారు? స్వతంత్రులుగా చేస్తుంది అంటాడు. సత్యమును గ్రహించాలంటే వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండడం అంటే ప్రియా దేవుడు వాక్య ప్రకారము జీవించడం. ఎప్పుడైతే వాక్య ప్రకారము జీవిస్తామో అప్పుడు సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఏది సత్యమో ఏది అసత్యమో అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే సత్యాన్ని మనం గ్రహిస్తామో అప్పుడు ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటాడు. కాబట్టి మనం వాక్యమందు నిలిచిన వారం అయితే నిజముగా ఆయనకు శిష్యులై ఉంటామంట. వాక్య ప్రకారం ప్రవర్తిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యం చెప్పినట్లుగా నడుచుకుంటే సత్యాన్ని గ్రహించగలుగుతాం. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. లూకాసు శుభవార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పే మాటల ప్రకారం మీరు నడుచుకోకుండా పెదాల మీద ప్రభువా ప్రభువా అని పిలచడం ఎందుకు అంటున్నాడు దేవుడు. ఆయన చెప్పే మాటల ప్రకారం, ఆయన వాక్యానుసారంగా జీవించం, ఆయన మాట ప్రకారం బ్రతకం, కానీ ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసేద్దాం. ఎందుకని అడుగుతున్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అన్నాడు. ఇంకా కిందకి చూద్దాం.
నా యొద్దకు వచ్చి ఏం చేయాలంటే నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. నా మాట ప్రకారము, నా మాటలు విని ఆ వాక్య ప్రకారం ఎవరు నడుచుకుంటారో వారు ఎవరిని పోలి ఉంటారో నేను మీతో చెప్పాలనుకుంటున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి, ఏమి చెప్పాలనుకున్నాడు. ఒకడంట ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళని ఉండి లోతుగా పునాది తీశాడు. లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలియుండే. వరదలు వచ్చాయి, ప్రవాహం వచ్చింది, ఆ ఇంటి మీద ఒడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున, ఆ ఇల్లు బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. మన పునాది ఎలాగ ఉండాలి? యేసులో మన పునాది ఎలాగ ఉండాలి? లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. మన పునాది క్రీస్తు అనే బండ మీద వేసుకుంటే, దేవుని బిడ్డలారా, వరదలు వచ్చినాను, ప్రవాహములు వచ్చి కొట్టినాను. అంటే వరదలు అంటే మన కనబడే వరదలు అనుకుంటున్నారు, అంటే వరదలు లాంటి శ్రమలు, ప్రవాహము లాంటి కష్టాలు, తుఫాను లాంటి బాధలు వచ్చినాను. మన పునాది క్రీస్తులో ఉంది కాబట్టి, అవి మనల్ని ఏమీ కదిలించలేవంట. మరి ఇంకోటి ఇల్లు కట్టాడంట. అయితే నా మాటలు విన్నాడు వాడు విన్నాడు, ఈడు విన్నాడు. వాడు మాటలు విన్నాడు కానీ ఆ మాటల ప్రకారం చేయలేదంట. అంటే వాక్యం వింటున్నాడు కానీ వాడు వాక్యానుసారంగా జీవించట్లేదు. వాడు ఇల్లు ఎలా కట్టాడంటే పునాది వేయకుండా నేల మీద ఇల్లు కట్టాడంటండి. మనం ఎలా కడుతున్నాం ఇల్లు? ఇప్పుడు ఆలోచించాలి. మన పునాది ఎలాగుంటుంది? యేసులో నేల మీద కడేస్తున్నామేమో. అంటే పైపై ప్రార్థన, పైపైన భక్తి, పెదాల మీద ప్రార్థన. అందుకంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా మాట వినకుండా, నా మాట ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అంటున్నాడు. సరైన లోతైన పునాది లేదు, బండ మీద ఇల్లు కట్టలేదు. పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉన్నాడంట. ఎవరో ఆయన మాట విన్నాడు కానీ, మాటలు విన్నట్టుగా ఉంటున్నాడు కానీ ఆ మాట ప్రకారం నడవట్లేదంట, వాక్యానుసారంగా జీవించట్లేదంట. వాడు ఇల్లు ఎక్కడ కట్టేసాడు? నేల మీద కట్టేసాడు. వరదలు వచ్చాయి, ప్రవాహం వచ్చింది, ఆ ఇల్లు ఏమైందంట? కూలిపోయిందంట. ప్రవాహము దాని మీద ఒడిగా కొట్టగానే అది కూలి పడెను. ఆ ఇంటి పాట గొప్పదని చెప్పాను. దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి, ఆయన మాట ప్రకారము చేయాల, వాక్యానుసారంగా జీవించాల. వాక్యానుసారంగా జీవించకపోతే ఏదో వింటున్నాం కానీ నేల మీద ఇల్లు కట్టేవాడిని పోలి ఉంటున్నాం. మనం వాక్యం విని ఆ వాక్యం లోతైన అనుభవాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు బండ మీద ఇల్లు కట్టుబడి పోలి ఉంటామంట. ఇది ఆలోచించండి. మీ యొక్క పునాది లోతుగా ఉందా, లేకపోతే నేల మీద కట్టేసేవాడిని? పునాది నేల మీద పడితే చిన్న కష్టం వచ్చినా సోలిపోతావు, చిన్న బాధ వచ్చినా పడిపోతావు. దేవుడు నాకు ఏం చేసేలే అంటున్నామంటే, దేవుడు ఇంత అన్యాయం చేసేసాడు అంటున్నామంటే దానికి కారణము మన ఇల్లు ఎక్కడుంది? నేల మీద కట్టబడింది. ఆ ప్రవాహం లేక ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ బాధ కలిగినప్పుడు ఆ ఇల్లు ఏమైపోయింది? కూలిపోయింది. మన పునాది లోతులో లేనప్పుడు, బండ మీద లేనప్పుడు మన పరిస్థితి అదే జరుగుతుంది. ఇంకొక వాక్యాన్ని కూడా చదువు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. మీరు వినువారు మాత్రమై ఉండి, వింటున్నామన్నట్టుగా వింటున్నారే తప్ప మిమ్మును మీరు ఏం చేసుకుంటున్నారో మోసపుచ్చుకుంటున్నారా? మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే, వాక్యానుసారంగా జీవించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని వాడిని పోలి ఉంటాడంట. అంటే అద్దంలో సహజ ముఖం అంటే మన ముఖం అద్దంలో చూసుకునే వాడిగా, అంటే కేవలం అద్దం దగ్గరికి వెళ్తాం, అలా చూసుకుంటాం, జిత్తి ఎలాగ ఉంది, ఎక్కడ మాత్రం ఉన్నాయి, ఎంత అయిపోయింది, వెళ్ళిపోతాం. అంటే అలాగే మనం గుడికి వస్తున్నాం, వాక్యం విన్నా, ఏదో కూర్చున్నా, విన్నా, వెళ్ళిపోయాం. ఆ విన్న వాక్య ప్రకారం ఏం చేయాలంటే ప్రవర్తింపని వాడైతే అద్దంలో
తన సహజ మొక్కను చూసుకునే వాడిని పోలి ఉంటాడంట. అయితే వాక్యానుసారంగా మనం ఏం చేయాలంటే జీవించాలంటున్నాడు. వాక్యానుసారంగా జీవించేవారుగా ఉంటే దేవునికి నిజమైన శిష్యులుగా ఉండగలుగుతావు. నువ్వు దేవునికి నిజమైన బిడ్డగా, నిజమైన శిష్యుడిగా ఉండాలంటే దేవుని బిడ్డరా, మూడోది వాక్యమందు మనం నిలిచి ఉండాలా. అంటే వాక్యానుసారంగా జీవించాలా. సేవకుడు వాక్యాన్ని విత్తుతున్నప్పుడు వినేవారుగా మాత్రమే కాకుండా ఆ విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలన్నాడండి. 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. మరి బ్రతికించే వాక్యాన్ని ఎలాగింటున్నాం? వినివారు మాత్రమేగా ఉంటున్నామా? విన్న వాక్యానుసారంగా జీవించేవారుగా ఉంటున్నామా? వాక్యానుసారంగా వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవారుగా ఉంటున్నామా? బ్రతికించే వాక్యం అది. వాక్యం ఏంటంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. మరి బ్రతికించే వాక్యాన్ని అశ్రద్ధగా వింటే మరి సావపోతే ఏం చేస్తాం? బ్రతికించే వాక్యాన్ని నిర్లక్ష్యంగా వింటే మరి చావపోతే ఏమి జరుగుతుంది? కష్టం రాకపోతే ఏమి జరుగుతుంది? ఇబ్బందులు రాకపోతే ఏం జరుగుతాయి? ఆ బ్రతికించే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విని దానిని హృదయం అనే పలక మీద ముద్రించుకొని ఆ వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలంట. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఆ బాధల్లో, ఆ కష్టాల్లో ఈ వాక్యమే నెమ్మది కలిగించేది కూడా. అంటే దేవుని యొక్క వాక్యము నెమ్మది కలిగించేది, మన జీవితాల్లో సమాధానం ఇచ్చేది, మన బ్రతుకులో నెమ్మదినిచ్చేది, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, మన బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో తప్పించేది దేవుని యొక్క వాక్యం అంట. మరి వాక్యాన్ని ఎలాగంటున్నాం మనం? వినుటు మట్టుకు వినేవారుగా కాకుండా వినుటుకు మట్టుకు వినేసి మనం మోసపుచ్చుకునేవారుగా కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడోది దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండాలి. అంటే వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా ఏదో వాక్యం వినేసి ప్రభువా ప్రభువా అని పిలిచడం ఎందుకు అంటున్నాడు అని? వాక్యాన్ని వినేసి అంటే నిర్లక్ష్యంగా వినేసి, లేకపోతే ఏదో వినివారుగా ఉండి వాక్యానుసారంగా జీవించకుండా ఇంకా ప్రభా ప్రభా అంటే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి వాక్యానుసారంగా జీవిద్దాం. దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే ఆయన వాక్యమందు మనం నిలిచి ఉండాలి. యోహాను సువార్త 1:1 ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు. దేవుడు నాకు కనబడమనంటే నేను నమ్మేస్తాను. ఏ దేవుడు నీకు కనబడ నీ చేతిలోనే ఉంటుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మరి ఆ వాక్యాన్ని ఎలాగంటున్నాం మనం? నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా విని మన శ్రమలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రియా దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఇదే వినేసి ఎక్కడే వదిలేసి వెళ్ళిపోయేవారుగా ఉండొద్దు. ఆదరణలో నెమ్మదినిచ్చే వాక్యము, బ్రతికించే వాక్యము. ఆ వాక్యాన్ని మరి ఎలాగ మనం వినాలి? చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా వినాలి. వింటే ఏం జరుగుతుంది? ద్వితీయోపదేశకాండం 28:2 ఉంటుంది. నీవు నీ దేవుడు నీ మాట వాక్యము శ్రద్ధగా వినియడలా ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకు వచ్చి ప్రాప్తిస్తాయంట. దీవెనలు, ఆశీర్వాదాలు, లేకపోతే ఆరోగ్యము మనకి కావాలంటే దేవుని బిడ్డలారా ఆయన వాక్యాన్ని ఎలాగైనాలే శ్రద్ధగా. నీ పట్టణంలో, పొలంలో దీవించబడాలని, నీ గర్భఫలం, భూఫలం, నీ పశువులు, దుక్కుటెద్దులు ఇవన్నీ ఫలించాలంటే దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాటలను మనం జాగ్రత్తగా వినాలి. ఆ విన్న వాక్యానుసారంగా జీవించినట్లయితే ప్రియ దేవుడు నిన్ను దేవుడు పైవానిగానే ఉంచుతాడు, అప్పించేవానిగానే ఉంచుతాడు, తలగానే ఉంచుతాడు. అలాగ ఉంచాలంటే దేవుని బిడ్డలారా మనం ఆయన మాటలు చాలా జాగ్రత్తగా విందాము. వినడమే కాకుండా ఆ వాక్యానుసారంగా మనం జీవిద్దాం. 4వ పాయింట్, దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే మొట్టమొదటిది సమస్తమును ద్వేషించాలి. రెండవది తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాల. మూడవది వాక్యమందు నిలిచి ఉండాల, వాక్యానుసారంగా జీవించాల. నాలుగవది యోహాను సువార్త 13:35
మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారై ఉండాలి. మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారంట. యేసుప్రభువారు బ్రతికున్న కాలంలో ఎలా ప్రేమించేవాడో ఆ విధంగానే వారి శిష్యులు కూడా ఏం చేస్తున్నారు, ప్రేమిస్తున్నారు. వారి బిడ్డలు కూడా ఆ విధంగానే ప్రేమిస్తున్నారు అని అందరూ అనుకుంటారంటండి. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపేవారుగా ఉంటే, ప్రేమ చూపేవారుగా అంటే అర్థం ఏమిటి? ప్రేమ చూపేవారుగా అంటే క్రియల ద్వారా మన ప్రేమను చూపించాలి. ఎవడైనా దిక్కుమాలోడు కనిపించాడు అనుకోండి, వస్త్రాలు లేనివాడు కనిపించాడు అనుకోండి, ఆహారం లేనివాడు కనిపించాడు అనుకోండి, క్రియల ద్వారా మన యేసయ్య ప్రేమని మనం చూపించాలంట. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు నిజముగా దేవుని యొక్క పిల్లలే, దేవుని యొక్క బిడ్డలే, దేవుని యొక్క శిష్యులే అని అందరూ అనుకుంటారంటండి. ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటే మనము దేవుని పిల్లలమని, దేవుని శిష్యులమని సాక్షి పొందుతామంట. అందరి దగ్గర సువార్త 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు దేవుడు మనల్ని. తన అద్వితీయ కుమారుడైన ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి ఇవ్వడానికి కూడా వెనకాడలేదంట. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడంటండి. మన కోసం తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడంట. మన కోసం తన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడంట దేవుడు. మన కోసం తన శరీరంలో ఒక రక్తపు బొట్టును కూడా లేకుండా తన శరీరంలో ఉన్న ఆ రక్తం అంతటిని కూడా మనకు ధార పోసినంతగా దేవుడు మనల్ని ప్రేమించాడంట. దేవుడు అంతగా ప్రేమిస్తే మరి నీవు ఎలా ప్రేమిస్తున్నావు? దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. ఏముండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. యేసుప్రభువారు ఎలా ప్రేమించాడో ఆ విధంగానే మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. మరొక మాటను చూపిస్తాను. 14:1 ఉంటుంది, 1 కొరింథీ పత్రిక. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అనే మాట ఉంది. దేనికోసం ప్రయాసపడాలి? ఆస్తులు సంపాదించడానికి కాదు ప్రయాసపడవలసింది, లేకపోతే వెండి బంగారాలు సంపాదించడానికి కాదు ప్రయాసపడేది, లేకపోతే మనం ఇల్లు కట్టుకోవద్దని నేను చెప్పట్లేదు, ఆస్తులు సంపాదించవద్దని నేను చెప్పట్లేదు. వీడివి అన్నీ సంపాదించు, కానీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అన్నాడు. వెండి బంగారాలు సంపాదించుకోండి, లేకపోతే ఆస్తిపాస్తులు సంపాదించుకోండి, ఇల్లు కట్టుకోండి, మంచిదే, కానీ ముఖ్యంగా అంటాడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఈ ఆదివారం 100 రూపాయలు ఎక్కువ ఇచ్చేయడం అనుకోండి, రైతు గుడి మానేసి వెళ్ళిపోవడం దేవుని ప్రేమించడమేనా? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమేనది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తా అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. 13వ అధ్యాయం 1 వచనంలో కూడా ఉంది. ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని చేసినాను, ప్రేమ లేకపోతే అక్కన్నాడు, ప్రేమ లేని వాడునైతే నేను వ్యర్థుడను అన్నాడు. ఎన్ని భాషలు మాట్లాడినా గణగణలాడు కొంచెంతో సమానమే తప్ప ప్రేమ లేకపోతే ఎన్ని భాషలు మాట్లాడినా, ఇక్కడికి వచ్చి ఎన్ని కార్యాలు చేసినా, ఎంత పని చేసినా ప్రేమ లేకపోతే మాత్రం వ్యర్థం. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో ఆ విధంగానే మీరును ఒకరిని ఒకడు ప్రేమించుకోనండి అన్నాడు. మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండాలి. ప్రేమ లేనివాడంట దేవుణ్ణి ఎరగడంట. ప్రేమ లేనివాడు దేవుళ్ళలో రుచి ఏమిటో తెలియదంట, దేవుణ్ణి ఎరగడంట. 1 యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగాడు. మన దేవుడు ఎవరో దేవుడు ఎవరో? ప్రేమాస్వరూపి. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమాస్వరూపి. ఎంతగా ప్రేమించాడో మనకు తెలుసు. మనం నమ్ముకున్న దేవుడు ప్రేమాస్వరూపి. దేవుని ప్రేమ లేనివాడు ఆయన్ని ఎరగడండి, ఆయన రుచి ఏంటో తెలియదు. దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే దేవుని యొక్క ప్రేమ మనము కలిగి ఉండాలి. 5వ యోహాను సువార్త 15:8
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఎప్పుడైతే తండ్రి మహిమపరచబడతాడో అప్పుడు మనం దేవునికి నిజంగా శిష్యులం అయిపోతామంటాడు. మనం ఏం చేయాలి? బహుగా ఫలించాలి. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అన్నాడు యేసయ్య. ఎవడు నాయందు అంటు కట్టబడి ఉండునో, అది నిలిచియుండునో, ఎవని యందు నిలిచియుందునో వారు బహుగా ఫలిస్తారంట. ఎవరు బహుగా ఫలిస్తారో? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అసలు ఎవరు ఫలిస్తారన్నాడంటే, నిజమైన ద్రాక్షావల్లి మన ప్రభువైన యేసు దేవుడైతే మనం ఎవరమంటే తీగెలం. ఈ తీగె ఆయనలో అంటు కట్టబడి ఉండాలి. ఈ తీగలు ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఆయనలో కలిసిపోవాలి. అంటే అంటు కట్టబడి ఉండాలి. అంటు కట్టబడి ఉంటేనే మనం ఏమవుతుందంటే బహుగా ఫలిస్తాం. ఒకవేళ ఆయనలో నిలిచి ఉండకపోతే మనం ఫలించలేము. ఆత్మఫలాలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహం, ఈ 9 ఫలాలు మనం ఫలించాలి. ఆత్మఫలాలు ఎప్పుడు ఫలిస్తాం? ఆయనలో అంటుకట్టబడి ఉన్నప్పుడు, ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. ఫలించలేదనుకోండి, మనం కూడా ఎక్కడికే పోగు చేసి ఎక్కడ ఎత్తాడు? నరకం, అగ్ని. ఈ తీగలన్నీ ఫలింపని ప్రతి తీగని పోగు చేసి ఏం చేస్తాడంట? అగ్నిలో వేసేస్తాడు, నరకంలో వేసేస్తాడు. జాగ్రత్త. అందుకే ఆ నరకం నుంచి, ఆ అగ్నిలో నుండి తప్పించబడడం కొరకే, నిత్య రాజ్యం వెళ్ళడం కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తులో అంటు కట్టబడి మనం బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించడం వలన మన పరమ తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడంట. మనం ఫలిస్తేనే మనం నిజంగా శిష్యులు అనబడతాం. దేవునికి నిజమైన బిడ్డలం, దేవుని బిడ్డలం. పేరుకి దేవుని బిడ్డ, కానీ మన దగ్గర ఫలాలు లేకపోతే పోగు చేసి ఏం చేస్తాడు? అగ్గిలు వేసేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం బహుగా ఫలించాలంటారు. దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే మనము బహుగా ఫలించాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండినలా. మనం ఆయనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. నిలిచి ఉండినలా. మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఆయనలో మనం, మనలో ఆయన నిలిచి ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏమైపోవాలి? ఆయనలో మనం, మనలో ఆయన కలిసిపోవాలి, ఏకమైపోవాలి. మనం ఆయనకి వేరే ఉండి ప్రభా నాకు ఇది చేయి, అది చేయి, ఇది చేయి అని అడిగేస్తున్నాం. అందువల్ల లేకపోతున్నాం, ఫలాలు చూడలేకపోతున్నాం. ఆయనలో అంటు కట్టబడి ఆయనలో నిలిచి ఉండి మనం అడిగితే ఖచ్చితంగా నువ్వేమి అడుగుతావో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. ఆయనకు నిజంగా శిష్యులుగా ఉండాలనుకుంటే నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఆయన తప్ప ఇంకా దేనిని ఎక్కువగా మనము ప్రేమించకూడదు. అది ఇంతగా తల్లిని కానీ, తండ్రిని కానీ, భార్యని కానీ, పిల్లల్ని కానీ, ఆయన తప్ప ప్రాణాన్ని సహా ద్వేషింపుకుంటే ఆయనకి శిష్యులు కాలేము. వాడు మన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించవద్దు. మనం దేవునికి స్తోత్రం. ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుని తప్ప దేనికి మొదటి ప్రయారిటీ మనం ఇవ్వకూడదు. రెండోది, దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలా. దేవునికి స్తోత్రం. సిలువను ఎత్తుకోవడం అంటే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ భరించడం అని చెప్పుకున్నాం. మూడోది, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండాల. అంటే వాక్యానుసారముగా జీవిస్తే, వాక్యానుసారంగా బ్రతికితే మనం దేవునికి నిజమైన శిష్యులుగా పిలువబడతాం. నాలుగోది, దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించాలి. నాలుగోది ఏంటంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో అదే ప్రేమ ప్రకారం ఇతరులని మనం కూడా ప్రేమించేవారుగా ఉండాలంట. మనుషుల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడినాను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. మ్రోగుడు కంచును గనగనంలాడు తాళంతో సమానం అంట ప్రేమ లేకపోతే. కాబట్టి దేవుని ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడదాం. అది నాలుగోది. చివరిది ఏం చేయాలి? చివరిది
ఫలించాలి, బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతారు. ఈ 5 కూడా మన జీవితంలో మన హృదయంలో భద్రం చేసుకొని మరి ఆ వాక్యానుసారంగా జీవిద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె సర్వోన్నతుడ సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, శిష్యత్వపు అర్హతలు, దేవునికి నిజమైన శిష్యులుగా ఉండాలంటే ఎలాగ ఉండాలో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఆ మాటలను మా హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్యానుసారంగా మేము జీవించే కృపను మాకును మా సంఘ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మేలు చేయమని, మేము సమస్తమును ద్వేషించేవారుగా ఉండడం మాకు నేర్పించండి అయ్యా. నీకు స్తోత్రాలు. మేము మీ సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. అంత మాత్రమే కాకుండా మీ వాక్యం అంతా మేము నిలిచిండేవారుగా, ఆరోగ్యాన్ని ఇచ్చే వాక్యము, బ్రతికించే వాక్యం, బాధల నుండి విడిపించే వాక్యాన్ని మరి ఆ వాక్యంలో మేము నిలిచి ఉండడానికి మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మీ ప్రేమ కలిగి ఉండడం మాకు నేర్పించండి. అంత మాత్రమే కాకుండా మేము మీలో అంటుకట్టబడి బహుగా ఫలించడం మాకు నేర్పించండి. మేము బహుగా ఫలించడం వల్ల మీరు మాత్రమే మహిమపరచబడతారు. వాక్యానుసారంగా మేము జీవించే కృపను మాకు మా బిడ్డలందరికీ మీరే అనుగ్రహించి మేలు చేసి నడిపించమని, సంఘాన్ని నానాటికి ఆశీర్వదించమని, వచ్చిన వారిని దీవించి పంపించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. లేచి నిలబడదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన ప్రతి బిడ్డలకును భూలోకంలో పరిశుద్ధులందరికీ మరొకే రోజు నీ మందిరానికి వచ్చి నీ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్యానుసారంగా జీవించబోతున్న మా సంఘ బిడ్డలందరికీ ప్రపంచ సదాకాలము ఆయన కృప తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.